మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాజకీయాన్ని మనం ఒక్కసారి చూసినట్లయితే అన్ని వర్గాలు బలపడాలి, దానిలో నేనుండని ఆలోచించి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ సామాజిక వర్గాలకు 110 సీట్లకు పైగా ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తే, నేను ఇస్తాను 100 సీట్లని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు వరంగల్ మీటింగ్ లో తర్వాత 60 సీట్లకి ఎందుకు పరిమితం అవ్వాల్సి వచ్చింది? జనసేన పార్టీ ఐడియాలజీకి సాంప్రదాయ పార్టీలకు ఉన్నటువంటి ఐడియాలజీకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. कांग्रेस हटाओ, देश बचाओ, कांग्रेस देश जय है। మనం దెబ్బ కొట్టాల్సింది కుంభస్థలం మీద కొట్టాలి. కొడితే తెలుగుదేశం కుంభస్థలం మీద కొడితే బద్దలై కింద మోకాళ్ళ మీద కూర్చోవాలి, తల వంచాలి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం నాయకులకి అందరికీ మీరు నన్ను ఎన్నోసార్లు అవమానపరిచారు, ఎన్నోసార్లు చీకొట్టారు. నేను మీ ఆత్మగౌరవాన్ని కాపాడాను. కానీ మీరు కృతజ్ఞత లేకుండా, కనీసం చిన్నపాటి గౌరవం లేకుండా నన్ను అడ్డగోలుగా నెలలు సంవత్సరాలు నన్ను హింసించారు. నేను రాయలసీమ గడ్డ మీద నుంచి చెప్తున్నాను తెలుగుదేశం నాయకులకి, ముఖ్యమంత్రి గారికి, మీ ప్రభుత్వాన్ని కూల దొయ్యకపోతే మేము జన సైనికులమే కాదు, జనసేన పార్టీయే కాదు. అభివృద్ధి జరగాలంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఈ 4 వాక్యాలు. అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. అరాచకం ఆగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి. జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి. ఇదే మన నినాదం, మన ఎలక్షన్ల నినాదం ఇదే. అమలాపురం మొత్తం ప్రతిధ్వనించేలా, రాష్ట్రం దేశం అంత ప్రతిధ్వనించేలా ఈ 4 అభివృద్ధి జరగాలంటే, అరాచకం ఆగాలంటే, జనం బాగుండాలంటే, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. చాలా మంది చిరంజీవి గారు నాయకుడు కాదు అనుకుంటారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు 2 కుమ్మక్కయి ఎక్కడ ఈ 3వ ప్రత్యామ్నాయం బలపడితే మనం దోచుకోలేము, దాచుకోలేము, మన వ్యవస్థలు ముందుకెళ్ళలేము అని ఆలోచించి పార్టీ నమ్ముకున్నారు. మీకు ఎవ్వరికి తెలియని నగ్న సత్యం ఈ రోజు సార్ కూడా చెప్పకుండా చెప్తున్నా. ఆయన గురించి చాలా మంది అమ్ముడు పోయారు అంటున్నారు. మీకు ఎవరికి తెలియదు. ఇదే మద్రాసులో ప్రసాద్ ల్యాబ్ పక్కనుండే కృష్ణా గార్డెన్స్ అనే ప్రాపర్టీ అమ్మి ప్రజారాజ్యం పార్టీ క్లోజ్ చేసే రోజున ఆయన అప్పులన్నీ తీర్చారు. అంత పెద్ద ప్రాపర్టీ అమ్మిన వ్యక్తి ఆయన. ఇది ప్రపంచానికి తెలియదు. ఆయన కష్టంతో ఎంటైర్ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ ఉంది. ఈ రోజుకి ఉదయం 6 గంటల 5 గంటల నుంచి నిద్రలేసి పనిచేసే వ్యక్తి గురించి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కుట్రలు పన్ని అనేక రకాలుగా పర్సనల్గా అటాక్ చేసి, సామాధాన భేద దండోపాయాలు అనేక రకాలుగా చేసి చిరంజీవి గారి పార్టీని సర్వనాశనం చేసి, ఎన్నో కష్టాలు పడి ఎన్నో వ్యయ ప్రయాసాల గురించి ప్రపంచానికి సాటి చెప్పిన నాయకుడు చిరంజీవి. చంద్రబాబు నాయుడు జైల్లో పడిన తర్వాత వాళ్ళ క్యాడర్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే పవన్ కళ్యాణ్ అనే ఒక శక్తిని అడ్డు పెట్టుకొని హ్యాపీగా అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ పాలిత వర్గం ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలియకుండానే అన్ని వర్గాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇతన్ని ఎప్పటికప్పుడు మనము అణగదొక్కాలి అనే ఆలోచనతోటి. హలో, అందరికీ నమస్కారం. మనం యుద్ధం చేసేటప్పుడు ఎలా ఉండాలనేది
కురుక్షేత్ర యుద్ధం జరిగినా, మన చరిత్రలో, మన భారతీయ చరిత్రలో ఎన్ని యుద్ధాలు జరిగినా నీతితో, రాజనీతితో యుద్ధం చేశారే తప్పితే దొడ్డిదారుల యుద్ధాలు జరిగినాయి అనేది ఎక్కడ కూడా లేదు. కానీ భారతదేశం కాకుండా ఏ దేశం చూసినా కానీ అవినీతి యుద్ధాలు తప్పితే నీతివంతమైన యుద్ధాలు లేవు. అందుకనే మన మహాభారతంలో చెప్పినట్లుగా రాజనీతితో ఎలా యుద్ధం చేయాలన్న దాని గురించి కూడా విశదీకరించిన పరిస్థితిని బట్టి మాత్రమే యుద్ధం చేశారు. దానికి అనుగుణంగా ఆ తర్వాత కాలంలో కుటిల రాజకీయ యుద్ధాలకి ఆనవాలుగా భారతదేశం రాజకీయ వ్యవస్థ వేళ్ళూనికి పోయింది. దానిలో భాగంగానే ఒక్కసారి మనము మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాజకీయాన్ని మనం ఒక్కసారి చూసినట్లయితే అందిన కాడికి అందినంత అవకాశం ఉన్నంతసేపు చాలా బలంగా సపోర్టివ్గా మాట్లాడే మాటలు, అవసరం తీరినాక వెనక నుంచి పొడిచే వ్యవస్థలు ముందుగా భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల నుంచే పుట్టినవనేది నాకు అనిపిస్తుంది. మనల్ని మనం మోసం చేసుకోవడానికి ఎవరో మోసం చేయాల్సిన అవసరం లేదు. మనల్ని మనం మోసం చేసుకోవడానికి ముందుగా పెద్దపీట వేసుకునేది తెలుగు వాళ్ళకి, అందున ఆంధ్రులకి అనేది బలంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు వర్గాలు, ఏదైతే రెడ్డి సామాజిక వర్గము, కమ్మ సామాజిక వర్గాలు పార్టీలు పెట్టి అప్పటికే రెడ్డి సామాజిక వర్గము కాంగ్రెస్ పార్టీలో బలంగా ఎదిగి 5-6% ఉన్న రెడ్డి సామాజిక వర్గము ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థని వారి వారి కబంధ హస్తాల్లో ఉంచుకొని అనేక సార్లు వీరు ముఖ్యమంత్రిగా ఎదిగి విసర్జిత విస్మృత బడుగు బలహీన వర్గాల వారందరిని కూడా అణచివేసి వారి వారి ఆస్తులతో పాటుగా అధికారాన్ని అద్భుతంగా పంచుకొని ఈరోజు మేమే మేధావులు అన్నట్లు తయారయ్యే పరిస్థితి మనం దగ్గరుండి చూసాము. 1983లో బలమైన కమ్మ సామాజిక వర్గం, ఆర్థికంగా బలమైన గుంపుగా అయితే బలం కాదు, ఒక 4-5% మాత్రమే ఉంటారు వారు. కానీ వారికి ఉన్నటువంటి అధికార వ్యామోహంతో బలంగా సామాజిక వర్గ ఇష్టంతో ఎలా మనం వెళ్ళాలి అనేక రకాలుగా ప్రయత్నించి 83లో 82లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా వారి వర్గం పుంజుకుంది. వారి వర్గం వచ్చిన తర్వాత కూడా కాస్త కోస్తో అప్పటికి పరిపాలించినటువంటి రెడ్డి సామాజిక వర్గం కంటే కూడా బడుగు బలహీన ఏదైతే బీసీ బ్యాక్వర్డ్ పీపుల్ వర్గాలకి కొద్దిగా సపోర్ట్ ఇది చేసినది వాస్తవం. దాన్ని బేస్ చేసుకొని అలాంటి సపోర్ట్ మాత్రమే చేసి మెల్లగా 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 ఆంధ్ర రాష్ట్రంలో మాకు మించినటువంటి పోటుగాడు ఎవరూ లేరు అనే ఈ రెండు వర్గాలు మేమే చేస్తే రాజకీయం చేయాలి, ఎవరు చేయడానికి వీలు లేదన్నట్టుగా రాజకీయ వ్యవస్థను మార్చేసినవి. ఒక్కసారి మీరు ఆలోచించుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి 80% మెజారిటీ ప్రజలు బడుగు బలహీన వర్గాలతో పాటుగా కాపు బ్రాహ్మణ వైశ్య కులాలు ఇవి చాలా బలంగా ఉన్నవి. వీటన్నిటిని కూడా అణచివేసే వ్యవస్థని ఈ రెండు వర్గాలు తయారు చేసుకున్నవి. ఎందుకు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి రీసోర్సెస్ని దొంగిలించేది కూడా ఈ వర్గాల వాళ్ళే. కాలేజీలు వాళ్ళవే, హాస్పిటల్స్ వాళ్ళవే, రోడ్ల కాంట్రాక్టులు వాళ్ళవే, ప్రభుత్వ కాంట్రాక్టులు వాళ్ళవే, మెడికల్ దందా వాళ్ళదే, అన్నీ వాళ్ళవే. మళ్ళీ కార్మిక నాయకులు కూడా వాళ్ళే. మిమ్మల్ని ఉద్ధరించడానికి ఒక యాదవ కులంలో కార్మిక నాయకులు పుట్టడానికి వీల్లేదా? ఒక చాకలి కులంలో అవకాశాలు, రాజకీయ అవకాశాలు రావా? నిమ్న వర్గాల్లో ఉన్నటువంటి పీడిత బాధిత వర్గాలకి అవకాశాలు ఎందుకు రావు? వీళ్ళందరూ కూడా వీరి చెప్పి చేతుల్లో ఉండాలంటే ఉండాలి అనే ఆలోచనతో ఈ రెండు వర్గాలు ముందుకు సాగిపోతున్నవి. అలా కాకుండా అన్ని వర్గాలు బలపడాలి, దానిలో నేనుండని ఆలోచించి సినిమా యాక్టర్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత
బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ సామాజిక వర్గాలకు 110 సీట్లకు పైగా ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తే నేను ఇస్తాను 100 సీట్లని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు వరంగల్ మీటింగ్లో తర్వాత 60 సీట్లకి ఎందుకు పరిమితం అవ్వాల్సి వచ్చింది? ఒకటే చెప్తున్నా, బలమైన నాయకత్వాలు మార్పు అంటే అధికారం రావటం కాదు, సామాజికంగా చైతన్యం తీసుకొచ్చి ఆ నాయకత్వాలు బలపడే విధంగా, ఆ వర్గాలను బలపడే విధంగా చేయటం అనేది నాయకుడు అవుతాడు. చాలామంది చిరంజీవి గారు నాయకుడు కాదు అని అంటుంటారు. చిరంజీవి గారు 2009లో పార్టీ పెట్టిన తర్వాత జ్యోతిరావు పూలే బీసీలకి ఏదైతే నిమ్న వర్గంలో పుట్టినటువంటి జ్యోతిరావు పూలే గారిని నిజంగా నాకు తెలిసైతే తెలుగు రాష్ట్రాలు పరిచయం చేశారు. ఆయన పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కానీ విస్తృతంగా పరిచయం చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. 110 సీట్లు పైగా ఆ రోజు ఇచ్చే సంచలనం సృష్టించి తర్వాత బీసీలు ఇంతమంది ఉన్నారు, కనీసం ఇన్ని సీట్లు రావాలి అని ప్రపంచానికి సాటి చెప్పిన నాయకుడు చిరంజీవి. అలాంటి చిరంజీవిని పార్టీ నమ్ముకున్నారు. అనేక రకాలుగా ఈ రెండు వర్గాలు కుమ్మక్కైనవి. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రెండు కుమ్మక్కయి ఎక్కడ ఈ మూడో ప్రత్యామ్నాయం బలపడితే మనం దోచుకోలేము, దాచుకోలేము, మన వ్యవస్థలు ముందుకెళ్ళలేము అని ఆలోచించి వీళ్ళు కుట్రలు పన్ని అనేక రకాలుగా పర్సనల్గా అటాక్ చేసి సామాధాన భేద దండోపాయాలు అనేక రకాలుగా చేసి చిరంజీవి గారి పార్టీని సర్వనాశనం చేసి వారి ప్రతిష్టను కూడా భంగపరిచే విధంగా చేశారు. కానీ చిరంజీవి గారు తెలిసిన మార్పు వస్తూనే ఉంది. బలహీన వర్గాల్లో ఆలోచన రేకెత్తించే విధంగా ఆయన ఆలోచనలు కనెక్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పాలక వర్గాలని ఎదిరించి పోరాడే వ్యవస్థ ఇక్కడ లేదు. ఎందుకంటే 200 సంవత్సరాలకు పైగా బానిసలుగా బతికినటువంటి వ్యవస్థ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలది. బ్రిటిషర్స్ దగ్గర నిజంగా చెప్పాలంటే ఆ బ్రిటిషర్స్ ఈ పెత్తందారీ వ్యవస్థను ఎవరైతే వర్గాలు బలంగా ఉన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని పన్ను వసూలుదారులుగా పెట్టుకొని ఈ నిమ్న వర్గాల మీద అజమాయిషీ చలాయించే విధంగా సెట్ చేసి బ్రిటిషర్స్ వెళ్ళబోయే టైంకి వీళ్ళు మేము మా భూములు అన్నట్టు వీళ్ళ భూములేదో వాళ్ళ ముత్తాతల నుంచి వచ్చేసినట్టు, వీళ్ళే భూమిని కొనుగోలు దగ్గరుండి సాగు చేసినట్లు వేల ఎకరాల భూముల్ని వీళ్ళు దగ్గరుంచుకొని వీళ్ళు ప్రజల మీద అనేక రకాల దాడులు చేసి ఆక్రమించుకున్న భూముల పరిస్థితిని ఈరోజు మేము రాజులు అన్నట్టు బిల్డప్లు కొడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కానీ నిజం చెప్పాలంటే కష్టపడేవాడు, రాష్ట్రం కోసం కష్టపడి పన్నులు కట్టేవాడు ఈ 80% మంది ప్రజలు మాత్రమే. 80 నుంచి 90% ఉన్న 80 నుంచి 85% ఉన్న ప్రజలు మాత్రమే. ఈ ప్రజలు అధికారానికి ఎందుకు దూరం అవుతున్నారు? వీళ్ళలో నుండి అనైక్యత. దీనిని ఆలోచించుకొని 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేయాలి, నష్టపోయినటువంటి ఆంధ్రులకి ఎలాగైనా కానీ మన సపోర్ట్తో అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ ద్వారా ముందుకొచ్చాడు. జనసేన పార్టీ ఐడియాలజీ చాలా గొప్పది. జనసేన పార్టీ ఐడియాలజీకి సాంప్రదాయ పార్టీలకు ఉన్నటువంటి ఐడియాలజీకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. జనసేన పార్టీ ప్రజా సంక్షేమం, ప్రజా బాగు కోరుకుంటే సాంప్రదాయ పార్టీలు పైకి కనపడే ఇవన్నీ కూడా మిథ్యలా ఉండి లోపల వారి అనుయాయులు బాగుపడటానికి వాళ్ళ పార్టీలు ఉపయోగపడుతున్నవి. సమాజాన్ని నాశనం చేసినటువంటి ఈ సాంప్రదాయ పార్టీలను మోసుకెళ్తున్న వాళ్ళు కూడా ఈ బలహీన వర్గాలు వాళ్ళే. ఎందుకంటే ఆకలి, అవసరాలు అనేక ఉన్నవి. వీటిని ఆధారం చేసుకొని ఆకలితో ఉన్నవాడికి చివరిలో ఒక బిర్యానీ పొట్లం ఇస్తే ఎలాగైతే వాడు ఆకలి తీరి సాటిస్ఫై చేసిన కృతజ్ఞతా భావం చూపిస్తాడో, కనీస కృతజ్ఞతా భావం చూడని ఇప్పటిదాకా పరిపాలించిన పాలక వర్గాలు మానవీయ కోణంలో ఆలోచించవు. కేవలం వాళ్ళ అధికార దాహంతో ఎంత దానికనే దిగజారే పరిస్థితి ఈ పాలక వర్గాలు ఉన్నవి. దానికి అనుగుణంగా మీ వర్గాల్లో ఎదుగుదల చాలా అవసరం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి
నిమ్న జాతులు ఏవైతే ఉన్నావో, కొండల్లో ఉండేటోళ్ళు కావచ్చు, పల్లెల్లో ఉండేటటువంటి మాలలు కావచ్చు, యాదవులు కావచ్చు, మాదిగలు కావచ్చు, వడ్డెరులు కావచ్చు, యానాదులు కావచ్చు, ఎంతమందైనా ఈ బలహీనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సంఘటితమై బలంగా ఆర్థికంగా మీరు బలపడాలన్నట్లయితే మన పిల్లలకి చదువును నేర్పించి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎన్నో కష్టాలు పడి ఎన్నో వ్యయ ప్రయాసాల గురించి ఎంతోమంది నాయకులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. వీళ్ళందరూ మీకోసమే మార్పు తీసుకొస్తున్నారు. కానీ మీరు ఈ పెత్తందారీ వ్యవస్థకి మోకరిల్లినట్లయితే వీళ్ళ అడుగు జాడల్లో మీ జీవితాలు, మీ వచ్చేటటువంటి పిల్లల జీవితాలు, మీ తరతరాలు వీళ్ళకు ఊడిగం చేసి బతకడం తప్పితే ఇంకెప్పుడు రాజులయ్యేది? ఎప్పుడు బటులుగా మిగిలిపోతారా మీరు ఇంకెప్పుడు రాజులయ్యేది? వాడు నియమిస్తే అవ్వడం కాదు, మనం నియమిస్తే అవ్వాలి వాళ్ళు అనే ఆలోచనలు ఎప్పుడు రావాలి? మేల్కోండి. ఈరోజు యుద్ధం ఎలా చేస్తున్నారు? మొదట్లో చెప్పుకున్న రాజనీతి అనేది ఈరోజు లేదు. చంద్రబాబు నాయుడు 2024 తర్వాత చంద్రబాబు నాయుడు జైల్లో పడిన తర్వాత వాళ్ళ క్యాడర్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే పవన్ కళ్యాణ్ అనే ఒక శక్తిని అడ్డు పెట్టుకొని ఈరోజు 2024 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి పార్టీలు హ్యాపీగా అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ పాలిత వర్గం ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆ పాలిత వర్గానికి ఇంకొక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడిని ఎలివేట్ చేసుకోవడం కోసం ఈయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలియకుండానే అన్ని వర్గాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇతన్ని ఎప్పటికప్పుడు మనము అణగదొక్కాలి అనే ఆలోచనతోటి ఉప ముఖ్యమంత్రి అనే ఆలోచన తీసుకొచ్చి ముందు పెట్టి ఎవరి చేత పెట్టించారు ఈ వర్గాలు? ఈ బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నాయో కానీ అవతల నుండి వేరే వర్గాల చేత, అన్ని వర్గాల చేత, వీళ్ళ వర్గం పీపుల్ ఎవరు కూడా పెట్టరు. వీళ్ళు చూడండి ఒకసారి, మనలో ఉన్నటువంటి ఆకలిని, మనలో ఉన్నటువంటి ఈ తక్కువ అనే స్థాయిని, వాళ్ళు మనకంటే ఎక్కువ అనే స్థాయిని వాళ్ళని వాడుకుంటూ మనమిచ్చినదే కదా వాళ్ళకి ప్రభుత్వము, మనకి మధ్య గొడవలు పెడుతూ మన కోసం నిలబడుతున్నటువంటి ఒక నాయకుడిని అణచివేయాలని ఆలోచిస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మరి ఏం చేయాలి? ఈ వెన్నుపోటు రాజకీయాలు ఏంటి? ఇలాగే ఉంటవి. అంటే ఈ కలియుగంలో కలి అంటే తప్పు అంటారు, చెడు అనే ఆలోచన వస్తుంది కదా. చెడు జరిగితేనే, దుష్ట సంహారం జరిగితేనే మనకి ప్రజలు బాగుంటారు. ఎదురుగా పొడిచేవాడు, ధైర్యంతో పొడిచినాడు, వాడు వీరుడిగా చెప్పుకోవచ్చు. వాడు ఎటువంటి ఆలోచన చేసినా వెనక నుంచి పొడిచేవాడిని పొర్రపాటును నమ్మటానికి వీల్లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అనేక రకాలుగా, అంటే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి అయ్యుండొచ్చు కాక, సమాజంలో అన్ని వర్గాలకి బాసటగా నిలబడాలని వస్తున్నటువంటి ఈ వ్యక్తిని అణచివేస్తేనే వీళ్ళ ఆగడాలు ముందు సాగుతవి. వీళ్ళ వారసత్వాలు ముందు నాయకత్వాలు చేపడతవి. వీళ్ళ వారసత్వాల నాయకత్వాలు చేపట్టాలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉండకూడదనే ఆలోచన కూడా వీళ్ళలో ఉంటుంది. ఉండకూడదంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ద్వారానే మనకి ఈరోజు ప్రభుత్వం వచ్చింది, అధికారం వచ్చిందనే ఆలోచన కూడా విస్మరించి పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ డిగ్రేడ్ చేయడం కోసం ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. మీరు ఒక్కసారి మేల్కోండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకుంటాడో లేదో తెలియదు, కానీ పార్టీని బలోపేతం చేసుకొని వజ్రాన్ని వజ్రంతో కోయాలి, ముళ్ళును ముళ్ళుతో తీయాలనేటువంటి ఏవైతే ప్రోవర్బ్స్ ఉంటాయో, సామెతలు ఉంటావో, అలాగే దుర్మార్గుణ్ణి దుర్మార్గంగానే సెట్ చేసుకోవాలి అని ఆ కుటిల రాజకీయ నీతిని పవన్ కళ్యాణ్ అలవరుచుకుంటే 2029లో ఆయన సీఎం అవడానికి 100% అవకాశాలు ఉన్నవి. ఈరోజు ఏ వర్గాలైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా హీరో ఆడేం చేస్తాడు, ఈడేం చేస్తాడు మాట్లాడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలకి ఏకైక నాయకుడు ఈయనే కదా అనే పరిస్థితికి పవన్ కళ్యాణ్ చర్యల ద్వారా చూపించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన శాఖల ద్వారా చూపించాడు. అయ్యో మనం ఏదో అనుకున్నామే, పవన్ కళ్యాణ్ చాలా బాగా కష్టపడుతున్నాడే, ఇంతవరకు ఏ నాయకుడు చేయనటువంటి పనులు చేస్తున్నాడే, మరి వీళ్ళేదో ఆ నాయకుడు కొడుకు, ఈ నాయకుడు అల్లుడు అనుకోని మనం వీళ్ళకి ఓట్లు వేస్తున్నామే, ఆయన సొంత డబ్బులు చేస్తున్నాడు, ఆయన శాఖల ద్వారా వచ్చిన డబ్బులు ప్రతి 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాడే, ఆయన ఏమి దోచుకోకుండా
మరి ఇలాంటి వ్యక్తి కదా నాకు కావాల్సిందని అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఉన్నటువంటి ప్రజానీకం బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి ఈ వారికి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వస్తున్నారే. ఇవన్నీ తట్టుకోలేక చేస్తున్నటువంటి ఆగడాలకి ప్రతిరూపమే ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్కి ఇవ్వాలనేది. ఆలోచించండి. మీ ఆలోచన మీ నాయకుడిని, మీరు ఏదైతే మీకు నిలబడే నాయకుడిని నిలబెట్టుకున్నప్పుడే మీ అస్తిత్వాలు మిగిలిపోతవి. లేకపోతే ఇంకా ఊడిగం చేసే బతుకులే మనవి. జై హింద్.